మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిచో తాము తీసుకోబోయే కార్యాచరణకు బాధ్యులం కామని బీజేపీ రాష్ట్ర కన్వీనర్ కొలన్ శంకర్ రెడ్డి హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ఈటెల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే జరగబోయే పరిణామాలకు తాము బాధ్యుడం కాదని అంటున్న జయప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. ఈటెల రాజేందర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన జంగారెడ్డి, దాని మీద బీజేపీ మన కొలన్ శంకర్ రెడ్డి, మా మహేశ్వరం సీనియర్ బీజేపీ నాయకుడు, అలాగే రాష్ట్ర కన్వీనరు, దీని మీద ఆయన యొక్క మాటలు విందాం. నమస్తే అన్న, చెప్పండి. ప్రజా నాయకుడు, సామాజిక సంఘ సేవకుడు, బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ పనిచేస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులైన గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారిని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పిసిసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు వారిపైన అనుచిత వ్యాఖ్యలతో వారిని వ్యంగ్యంగా మాట్లాడారు. జగ్గారెడ్డి గారు, మీరు ఈటెల రాజేందర్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ భాష, యాస మీకు ఇప్పటికే సంగారెడ్డి ప్రజలు బుద్ధి చెప్పారు. మరొకసారి ఈటెల రాజేందర్ గారికి నువ్వు తక్షణమే ఈనాడు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. క్షమాపణ చెప్పకుంటే బీజేపీ శ్రేణులు నీ యొక్క దిష్టి బొమ్మలు కాల్చి నువ్వు ఈనాడు ఈ యొక్క బురదలో పడ్డ పందిలాగా నిర్మాణం అయ్యావని చెప్పి ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. నిన్నీనాడు భారతీయ జనతా పార్టీ నీ ఇదే విధంగా కొనసాగితే, నీ పద్ధతి మారకుంటే, ప్రజానాయకుల మీద అవాకులు చవాకులు పేలితే నీ అంతు చూడాల్సి వస్తుందని చెప్పి కూడా రాజకీయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఈటెల రాజేందర్ గారిని పైన మాట్లాడే భాషను మార్చుకోవాలి, నీ నడక మార్చుకోవాలి. బీజేపీ పైన కూడా చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారి పైన, భారతీయ జనతా పార్టీ పైన మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. నీకు అసలు ఓడించి సంగారెడ్డి ప్రజలు బుద్ధి చెప్పినా నువ్వు మారకుండా ఈనాడు ఒక మూర్ఖత్వంతో మాట్లాడడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదే కాదు, 19 సంవత్సరాలకి నేను కౌన్సిలర్ అయినాను. 19 సంవత్సరాలకు ఎవడు కాలే, ఓటక్కే లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు వచ్చింది 18 ఏళ్ళకి ఓటక్కు. కానీ నీకు రాజకీయ అవగాహన లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నావు. అయినా నువ్వు కౌన్సిలర్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, నీకు భిక్ష పెట్టిన తల్లి లాంటి పార్టీ బీజేపీ పైన ఉమ్మేస్తా ఉన్నావు. ఇది నీ ఇంగిత జ్ఞానం, నీ యొక్క అవగాహన ఇది. అదే కాకుండా నీ స్వార్థం కోసం బీఆర్ఎస్ పోతావు, ఇంకో పార్టీ పోతావు. కాబట్టి నీలాంటి ఒక స్వార్థపూరితమైన నాయకుడికి, ఒక ప్రజా నాయకుడిని, ప్రజలు, తెలంగాణ ప్రజలకు ఆశా కిరణమైనటువంటి ఈటెల రాజేందర్ గారి పైన మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తు ఈ విధాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కొలన్ శంకర్ రెడ్డి నేతృత్వంలో ఆయన ఒక వర్గీయులు, బీజేపీ శ్రేణులు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మేము తగిన బుద్ధి చెప్తామని, మేము ఒక్క పార్టీ కాదు, ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ఉన్నారు, రేపొద్దున ఇంకో పార్టీ అలా తిరుగుతూ ఉంటాం. కానీ మేము ఫస్ట్ నుంచి కూడా బీజేపీ పార్టీకి అంకితమై ఉన్నాం. మా శ్రేణులు ఇలాంటి పునరుత్వం అయితే నిన్ను అసలు గడప కూడా దాటనేమో, నీ యొక్క దిష్టి బొమ్మను తగలేసి నీ యొక్క రాజకీయానికి అంతానికి మేము ఒక స్వచ్ఛ పలుకుతామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, బీఆర్కే న్యూస్.